మొన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు చాలా వెనకేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక చిన్న టీ కొట్టు నడుపుకునే వ్యక్తిని ఆ టీ కొట్టు కంప్లీట్‌గా ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది. అదిగా ఈ ట్యాక్సులు కట్టలేదని అదని ఇదని రకరకాల కారణాలు చెప్పి ఆ డబ్బా మున్సిపల్ ట్రాక్టర్‌లో వేసి తీసేయించిండు కలెక్టర్ అక్కడి నుంచి. అట్లనే ఎవరైతే హోటల్స్ చిన్న చిన్న షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ సిరిసిల్లలో అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉన్న అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ షాపులన్నీ కూడా మూసేయించి వాటికి సీల్ వేయించి వాటిని బంద్ చేయించాడు. ఒక జర్నలిస్టు చివరికి తన అరాచకాల మీద ఊకే వార్తలు రాస్తుండని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఇంటికి కూడా మున్సిపల్ అధికారులను పంపించి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా కట్టిర్రు, ఎక్కువ కట్టిర్రు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నదని చెప్పేసి వాళ్ళను పంపించి కొలతలు వేయించారు. ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఇవే కాదు 2-3 సార్లు కోర్టు నుంచి కూడా చివాట్లు తిన్నాడు. ఏదైతే పరిహారం చెల్లింపు విషయంలో 2-3 కేసేసారు. కేసేస్తే కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళ పరిహారం ఇవ్వాలి, మీరు వీలైనంత త్వరగా సెటిల్ చేయండి దాన్ని అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్లను కూడా బేఖాతరు చేసి పక్కన పడేసిండు. ఒక 6 నెలల క్రితం ఒక సంఘటన జరిగింది, దాన్ని కంప్లీట్గా పక్కన పడేసిండు, పట్టించుకోలేదు. ఆ కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా పక్కన పడేస్తే పొద్దున హైకోర్టులో ఆ ఇష్యూ హియరింగ్కి వస్తే న్యాయమూర్తి సీరియస్ అయ్యాడు. ఏం నగరాలు చేస్తున్నావు, కోర్టు అంటే కూడా భయం లేదా నీకు అని చెప్పేసి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చి ఎవరైతే ఆఫీసర్ వచ్చిండో కోర్టుకి ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా సందీప్ కుమార్ ఝా కలెక్టర్ ఇక్కడ ఉండాలి, హాజరు కావాలి కోర్టులో అని చెప్తే ఆ టైం వరకు సచ్చినట్టు మళ్ళీ ఉరికొచ్చిండు సిరిసిల్ల నుంచి ఉరికొచ్చి కోర్టుకు అటెండ్ అయితే నిలబెట్టి హియరింగ్ జరిగినంతసేపు కలెక్టర్ను నిలబెట్టి న్యాయమూర్తి క్లాస్ బీకిండు, తిట్టి పంపించిండు. ఈ అంశాన్ని సెటిల్ చేసే తొందరగా, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదని చెప్పి తిట్టి పంపించిండు. అక్కడికి అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా నిన్న కూడా ఒక కేసులో అట్లాగే చేసిండు. సేమ్ ఇదే భూ పరిహారానికి సంబంధించి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా గతంలో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, వాటిని పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్స్ని కూడా పట్టించుకోలేదు, పక్కన పడేసిండు. అసలు ఇక ఈయన దైవాంశ సంభూతుడు కదా, ఎవరిని పట్టించుకోడు, ఈయన మోనార్క్ టైపు, పక్కన పడేసిండు. కోర్టు అవి కూడా పట్టించుకోలేదు. సో పట్టించుకోకపోయేసరికి కోర్టు ఏం చేసింది, నెక్స్ట్ టైం నువ్వు హియరింగ్కి రావాలి, కోర్టులో హాజరు కావాలని చెప్పింది. దానికి కూడా డుమ్మా కొట్టేసిండు. కోర్టు ఈసారి రమ్మని చెప్పినా కూడా డుమ్మా కొట్టేసిండు. దీంతో డైరెక్ట్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు. నువ్వు కోర్టునే ఉల్లంఘించినావని చెప్పేసి కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది ఆయన మీద.